హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అట్లాస్ తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ. ఇంక ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్య. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందో తెలుసుకునే ముందు మా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 1 అవర్ 2 అవర్స్ ఉంది రన్ టైము. అందులో 10 మినిట్స్ పోస్ట్ క్రెడిట్స్ పోగా 1 అవర్ 49 మినిట్స్ ఉంది లెంగ్త్. ఏఐని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడిట్ చేసి ఒక అమ్మాయి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విలన్ని ఎలా ఎదుర్కొంది, వినాశనం జరగకుండా ఎలా కాపాడింది అనేది సినిమా స్టోరీ. హాలీవుడ్ మూవీలన్నీ స్టోరీ సింపుల్గానే ఉంటాయని తెలుసు మీకు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం యాక్షన్ ఫైట్స్ బాగున్నాయి ఇందులో. మరీ షాకింగ్ ఏంటంటే కొన్ని డైలాగ్స్ కూడా నవ్వు తెప్పిస్తాయి ఫస్ట్ హాఫ్లో. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లోనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హ్యూమన్కి ఉన్న కాన్వర్జేషన్ మనం ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఒక హాలీవుడ్ మూవీలో ఎమోషనల్ అయ్యేలా చేయడం అంటే గొప్ప విషయం కాదు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మరియు హ్యూమన్కి జరిగిన ఎమోషన్స్ క్లైమాక్స్లో బాగా కనెక్ట్ అవుతాము. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కూడా బాగుంది, యాక్టర్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఈ మూవీకి వచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. నాకు అంత బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న శుక్రవారం వచ్చింది, నేను ఇప్పుడు చూడడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తెలియజేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.